వరంగల్ జిల్లా నర్సంపేట మహిళా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే నర్సంనగర్ కు చెందిన పెండ్యాల సుచరిత ఆగస్టు 13న హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసులో రిమాండ్పై నర్సంపేట మహిళా సబ్ జైలుకు చేరింది. బుధవారం సాయంత్రం సుచరితకు అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో అస్వస్థతకు గురైంది. వెంటనే జైలు సిబ్బంది ఆమెను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి సబ్ జైలుకు తీసుకొచ్చారు. అయితే గురువారం ఉదయం సుచరితకు వాంతులు, విరేచనాలు రావడంతో పరిస్థితి విషమించి కుప్పకూలింది. మరోసారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్టు డ్యూటీ డాక్టర్ ధృవీకరించారు. సబ్ జైల్ సూపరింటెండెంట్ లక్ష్మీశ్రుతి మాట్లాడుతూ అస్వస్థత కారణంగా వెంటనే ఆసుపత్రికి తరలించాం, కానీ అప్పటికే మృతి చెందిందని తెలిపారు. అయితే ఆరోగ్యంగా ఉన్న సుచరిత ఇలా ఆకస్మికంగా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరణంపై ఆగ్రహంతో కుటుంబ సభ్యులు, ఎంఆర్పీఎస్ నాయకులు నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద రాస్తారోకో చేపట్టారు. సుచరితకు ఒక కూతురు ఉన్నందున కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జైలు సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల నిజమైన కారణాలు పోస్టుమార్టం అనంతరం మాత్రమే వెల్లడి కానున్నాయి. వైకే విశ్వనాథ్ మాదిగా నేను మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు విశ్వనాథ్ గారి నాయకత్వంలో ఇన్ఛార్జిగా వచ్చాను. ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో మహిళా జైల్లో ఉన్నటువంటి సుచరిత అని 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మా మాదిగ సమాజానికి చెందినటువంటి సుచరితను నిన్న చనిపోయినట్టుగా మేము పేపర్లు చూసాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి బయట కూడా విచారణ చేస్తే మరి నిన్న ఉదయం దాదాపు వారం రోజులుగా 13వ తారీఖు రిమాండ్కి వస్తే మరి 21వ తారీఖు అంటే దాదాపు వారం రోజుల్లోనే ఆమెకు అన్నం పెట్టకుండా, ఆమెకు ఆహారం ఇవ్వకుండా ఆమెను బలవంతంగా కుట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతూ అంటే భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్యం వస్తే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి మరి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది పోయి అక్కడ జైలధికారులు నిర్లక్ష్యం చేశారనేటువంటి మాకు స్పష్టంగా తెలుస్తాను. కాబట్టి మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ క్రైమ్ పైన సరే, ఏ నేరం పైన సరే ఒక ఖైదీ రిమాండ్లో ఉన్నప్పుడు ఆ ఖైదీకి ఉన్నటువంటి హక్కులు ఉంటాయి. ఆ హక్కులు కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా, ఆ హక్కులు కూడా వాళ్ళు ఎంజాయ్ చేయకుండా మరి జైలు అధికారులు అడ్డుకున్నారని తెలుస్తూ ఉంది. కనీసం మానవ హక్కులు కూడా అక్కడ మరి ఉల్లంఘన జరిగింది. మానవ హక్కులు ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అక్కడ ఎవరైతే జైలు అధికారులు ఉన్నారో ఆ జైలు అధికారులని వెంటనే సస్పెండ్ చేయాలని మంచిగా డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లోపల అంతర్గతంగా ఖైదీలు ఉన్నారు. కోటి ఖైదీలందరితో కూడా సమగ్రంగా విచారణ జరిపించి వాస్తవాలు వెలుగు తీసుకుని రావాలి. ఆమె ఆహారం లేక చనిపోయిందా, ఆమె జైలు అధికారులు పొట్టలతో చనిపోయిందా, లేకపోతే ఇంకే కారణాలతో చనిపోయిందా అనే విషయాన్ని మరి వెంటనే సమగ్ర విచారణ జరిపించి హైకోర్టు జడ్జితోనే జరిపించి చేయించాలని మా రెండవ డిమాండ్. మూడవ డిమాండ్ ఏంటంటే ఈరోజు తల్లి లేదు, తండ్రి లేడు. మరి ఈ పాప 15 సంవత్సరాల పాప 10వ తరగతి చదువుకుంటా ఉంది. మరి ఈ అమ్మాయిని పోషించాల్సింది ఎవరు? ఈరోజు జైలులో అధికారులు ఒక 2 ప్రాణాన్ని బలిగొంటే మరి ఈ ప్రాణాన్ని ఎవరు కాపాడతారు? ఈరోజు ఈ అమ్మాయి అనాథగా ఉంటా ఉంది. కాబట్టి ఈ అమ్మాయిని అంతా కూడా ఈ పాప చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఈమెకు రావాల్సినటువంటి ఎక్స్ప్రెషన్ విషయంలో కానీ, భూమిని కేటాయించడంలో కానీ, అదేవిధంగా ఇంటిని కేటాయించడంలో కూడా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని, ఈ అమ్మాయికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటన చేయాలని, 5 ఎకరాల భూమి ఇవ్వాలని, అదేవిధంగా 5 సెంట్ల భూమి కూడా ఇవ్వాలని, ఈ అమ్మాయి చదువు విషయంలో పూర్తిగా ప్రభుత్వం మీద బాధ్యత తీసుకోవాలని చెప్పని మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడే కృష్ణమాది గారు కూడా మంది కృష్ణమాది గారు కూడా మాట్లాడారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా దీనిపైన వెంటనే హైకోర్టు సుప్రీం కోర్టును ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ నర్సంపేటలో జిల్లా ఆసుపత్రి ఉంది. ఈ జిల్లా ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ గారు వెంటనే తక్షణమే 24 గంటల్లోనే ఒక సెల్లు ఏర్పాటు చేసి అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఖైదీలను ఆదుకోవడానికి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఒక సెల్లు ఏర్పాటు చేయాలని చెప్పి మహాజన సోషలిస్ట్ పార్టీ నుంచి జిల్లా కలెక్టర్ గారికి డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.